ఇస్రో పరిశోధక సంస్థ రేపు నింగిలోకి పంపించనున్న జిఎస్ఎల్వి F-15 రాకెట్ను విజయవంతం కావాలంటూ ఇస్రో చైర్మన్ నారాయణన్ మంగళవారం శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు డాక్టర్ వి నారాయణన్ సాదర స్వాగతం పలికి ప్రత్యేక స్వామి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇస్రో చైర్మన్తో పాటు మరికొంతమంది శాస్త్రవేత్తలు జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరిని దర్శించుకున్నారు. అనంతరం మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం నందు వేద పండితులు శాస్త్రవేత్తలకు ఆశీర్వాదం చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ అత్యుత్తమ అంతరిక్ష సంస్థగా ఎదిగింది. తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలు సాధిస్తోందన్న పేరు తెచ్చుకుందని, ఈ క్రమంలోనే రేపు 100వ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రేపు జిఎస్ఎల్వి F-15 రాకెట్ను నింగిలోకి పంపేందుకు ఇస్రో అంతా సిద్ధం చేసిందని, ఇస్రో శాస్త్రవేత్తల సమిష్టి కృషితో తాము నింగిలోకి 99 ఉపగ్రహాల ప్రయోగాలు చేశామని, రేపు 100వ ప్రయోగమైన జిఎస్ఎల్వి F-15 రాకెట్ విజయవంతం కావాలంటూ నేడు తాము తమ శాస్త్రవేత్తలతో కలిసి శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ హరిబాబు, పిఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు. Thank you, sir. Thank you for all your blessing. Sir, today you leave it, sir, because